పోతూ పోతూ మా తాత ఒక నగ్నసత్యం చెప్పిండు. ఏందంటే, ఒరే నాయనా, ఈ లోకం ఒక యుద్ధ భూమి, ఈడ బతకాలంటే నిత్యం పోరాడాలి అన్నాడు. ఆ పోరాటంలో ఎంత మంది మోసం చేసినా పడి లేవాలే, ఎంత మంది బ్రేకప్ చెప్పినా పడకుండా నిలబడాలి. అసలు ఎవరు దోస్తులు అవుతారో, ఎవరు శత్రువులుగా మిగిలిపోతారో రాత రాసిన బ్రహ్మకైనా తెలుసా? అయినా ఈ భూమి మీదకి వచ్చాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి బిడ్డ. పోగొట్టుకోవడానికైనా, పోగొట్టుకున్నదాన్ని సంపాదించుకోవడానికైనా. పుట్టావా పోయావా అన్నట్టు చస్తే లైఫ్ లో మజా ఏముంది? వచ్చావా సచ్చావా అన్నట్టు పోతే జీవితంలో కిక్కే ఉంది. అందుకే బేట, నువ్వు అనుకున్నది ఎప్పుడూ అయితలేదు. ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉన్నావు, ప్రతిసారి అవమానపడుతూనే ఉన్నావు. వీటన్నిటినీ తట్టుకొని నిలబడితేనే నిన్ను మనిషి అంటారు, దీన్ని జీవితం అంటారు. ఈడందరికీ ఒకటే జీవితం, అందరికీ ఒకటే ఉగాది పచ్చడా. సో బాధలు కన్నీళ్లు నీకొక్కడికే లేవని తెలుసుకో. ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించినవో అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు.